హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట. సింపుల్‌గా షూట్ చేసినాము. వర్షం అయితే పడింది లైట్‌గా, అంత ఎక్కువ కాదు. నైట్ అయితే వర్షం కొంచెం పడిందనమాట. ఉదయాన్నే కొంచెం మబ్బుగా కనిపించింది. ఇంక అంతే 6:30కి మళ్ళీ ఎండ ఫుల్‌గా వచ్చేసిందనమాట. నా వీడియో సరిగ్గా కనిపించట్లేదేమో అనుకున్నా నేను. కాదు, మబ్బుగా ఉండిందనమాట. ఇంటి ముందు ముగ్గైతే వేస్తున్నా. వేసిన తర్వాత మా అమ్మ వీడియో తీస్తా ఉండు అని చెప్పేసి వచ్చింది. మా అమ్మకు నిజంగా చాలా ఓపిక అబ్బా! ప్రతీదీ వీడియో తీయడానికి వస్తది. నేనే చాలా మటుకు వీడియో తీయనిననమాట. అంటే ప్రతీదీ పెడితే కొంతమంది ఇది పెట్టాలా, అది పెట్టాలా అని అంటుంటారు కదా అని చెప్పేసి నేను చాలా మటుకు వద్దులేమ్మా, వద్దు వద్దని చెప్తా. కానీ మా అమ్మ తీయడంలో చాలా గ్రేట్ అండి. వీడియో తీసేవాళ్ళు ఉంటే కొంచెం మనకు పని తక్కువనే. అదే మనం ఒక్కరమే ఒక్క చేత్తో వీడియో తీసుకొని అప్లోడ్ చేయాలంటే అది చాలా కష్టం. ఎడిటింగ్ కూడా కష్టమే, మళ్ళీ వాయిస్ కూడా ఇవ్వాలి కాబట్టి అది చాలా కష్టము. ముగ్గు అయితే సింపుల్గా పెట్టేసుకున్నాం. ప్రతిరోజు ముగ్గు అయితే పెట్టాల్సిందే కదా ఇంటి ముందు. ఈ ముగ్గు వేసిన రోజే అనమాట. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేద్దామని, ముగ్గులు అయితే వేద్దామని ఫిక్స్ అయినా. ఇంకా మా అమ్మ అయితే ఉదయాన్నే పాలు పెట్టేస్తుంది టీకి. ఈడ మా ఇద్దరికి కొంచెం డిషుమ్ అనమాట. ఎందుకు అని అంటే చక్కెర అయిపోయింది ఇంట్లో. చక్కెర అయిపోయిందని నేను చెప్పలేదు, మొత్తం మందే కదా సామాన్లు అయితే మొత్తం వేసింది, కడుగు సామాన్లు అని చెప్పేసి. మా అమ్మకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందనమాట. అది నా వాటానే. మా అమ్మ సామాన్లు కడగడం లేదనమాట. 2 రోజుల నుంచి నాకే వేస్తుంది. నేను ఎందుకు సామాన్లు కడగనన్నానంటే గోరింటాకు పెట్టుకున్నా, నాకు గోరింటాకు పోతుంది, నేను కడగనని చెప్పిన మా అమ్మకు. మా అమ్మ కోపం వచ్చిందనమాట. గోరింటాకు పెట్టుకుంటే పని చేయకుండా ఏం చేయకుండా అట్లనే కూర్చుంటావా ఇంట్లో అని చెప్పేసి. ఇంకా చక్కెర అయిపోయింది ఇంట్లో, సామాన్లు లేకపోతే చెప్పవా, అట్లనే ఉంటావా అని చెప్పేసి. మా నాన్నని చూపించట్లేదన్నారు కదా, అదిగండి మా నాన్న అయితే వచ్చాడనమాట. మా డాడీ బాగా హీరోలాగా ఉంటాడబ్బా. మీ నాన్న నీకు హీరోనా అని మీరు అనుకోవచ్చు. మా నాన్న అంటే నా చిన్నప్పుడు చాలా బాగుండే అనమాట. గీర్ అంతా భలే ఉంటుంది మా డాడీకి. థిక్ హెయిర్. మా డాడీ హెయిర్ మాకేందో ఎవ్వరికి పడలేదు, బాగా బ్లాక్ ఉంటుంది. మా నాన్నకు తెల్ల వెంట్రుకలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. 56 ఏమో ఉన్నాయి మా నాన్నకి. ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి అక్కడొక్కటి మాత్రమే వస్తున్నాయి. మా డాడీకి తెల్ల జుట్టు అసలు లేనే లేదు. మా అమ్మకైతే 40కే వచ్చినాయి అనమాట వైట్ హెయిర్. మా డాడీ హెయిర్ మాకు ఎవ్వరికి పడలేదు. మా అమ్మ హెయిర్ అనమాట, అంత సన్నగా ఉంటుంది జుట్టు. అందుకని చెప్తా ఉన్నా. డాడీకి వేలు అయితే తగ్గింది. జస్ట్ నిన్నటి నుంచే అన్నం తనంతటా తానే తినడానికి ట్రై చేస్తున్నాడు. కలుపుకోవడానికి రావట్లేదు. చెయ్యి తక్కువైపోయింది కదా, సుమారుగా పోయింది కాబట్టి అది చెయ్యి వాటితో పాటు రావట్లేదంట. కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు మా నాన్న. నేను కానీ అమ్మ కానీ కలిపిస్తే చేత్తో తినడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ గోరింటాకు చూపిస్తా ఉన్నా నేను. నా గోరింటాకు ఎర్రగా పండిందని. నాకు ఎప్పుడు అంతే, గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. అందుకేనేమో నాకు మంచి భర్త అయితే దొరికాడు. ఈరోజు మా బావది పుట్టినరోజు అండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ బ్లెస్సింగ్స్ అందరూ ఇవ్వండి. మా బావ అనుకున్నవన్నీ జరగాలి. మీలాంటి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఉండాలి. మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా చెడు కోరుకునే వాళ్ళే తప్ప మా మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ చూసామన్నమాట మేము. నాకు తెలియకుండా మీ పరిచయము మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది మీకు తెలియకపోవచ్చు. మీరు రాసే ప్రతి కామెంట్ కూడా నేను మా బావ చాలా హ్యాపీగా మా మనసుకు తీసుకుంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మ కుస్తీ పడతా ఉంది. ఆ బెల్లం అయితే ఎంత గట్టిగా ఉందో, రాయిలాగా ఉంది. లాస్ట్లో ఉంటే ఇచ్చినాడంట. అంగట్లోకి వెళ్తే మా అమ్మ అయితే ఏంది ఇంత గట్టిగా ఉంది, ఇది పాత స్టాక్ ఏమో, ఇది పనికిరాదేమో గొనుగుతూ ఉందనమాట మా అమ్మ. ఇంకా అది పాయసంలోకి తెచ్చింది. బాగా వచ్చినప్పుడు పాయసం చేయాలి అని చెప్పేసి. అది అట్లనే ఉందనమాట. మొత్తం వేసి చేయలేదు, కొంచెం వేసేమో చేసినట్టున్నాం. అసలు చేయలేదో గుర్తే లేదు నాకైతే పాయసం బాగా వచ్చినప్పుడు. మా అమ్మ మొత్తానికి నేను చేస్తుందమ్మా అంటే, నువ్వు బండ పగల కొడతావు, వాళ్ళు వస్తారు ఇంటి ఓనర్స్, కట్టియమ్మా అని. అది పాలిస్ బండ, నేను తెచ్చేయాలన్న మళ్ళీ. ఏమొద్దు పో, నేనే చిన్న కుస్తీ పడతా అని చెప్పేసి చిన్నగా ఒక పావు గంటకైతే దంచిందనమాట. ఇది కూడా దంచుదా వీడియో తీసుకోని. అది వీడియో వచ్చినప్పుడే పగలలేదనమాట. ఇంక మన పరువు పోతుంది, ఇంకా పగలే పోని మా అమ్మ ఆడ. అది రాలేదు, ఇంకా చాలా గట్టిగా ఉంది. ఇంకా మా తమ్ముడితో దంచియచ్చులే అని చెప్పేసి వెనక్కైతే నేను తీసుకొని వచ్చేసిన అదొకటి. ఇంకా టీ తాగడానికి ఇంకా అదే అనమాట. బెల్లం వేసుకొని టీ తాగాలి ఈరోజు అని చెప్పేసి అనుకున్నాము. చక్కెర లేదు కదా ఇంట్లో. ఏ సరుకులైనా అంతే, నేను అయిపోయిన వెంటనే, అయిపోయినాయి అనకూడదంట, నిండుకున్నాయి అనాలంట. నిండుకున్నాయంటే చెప్పను. నైట్ అయితే పప్పు నేనే చేసిన, ఎక్కువ ఉండిందనమాట. మా అమ్మ గొనుగుతూ ఉంది, పప్పు ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేనని. ఉదయాన్నే వేడి చేస్తూ ఉన్న దాన్ని. అది ఈయన బాగాలేకుంటే మా అమ్మ కొడుతుంది ఇంకా నన్ను. ఇక్కడ వచ్చేసి ఇంకా బెల్లం కలుపుకొని అందరికీ ఉదయాన్నే టీ అయితే ఇచ్చేస్తున్నాను. నేనైతే ఒకరోజు తాగుతాను, ఒకరోజు తాగట్లేదు ఈ మధ్య టీ. కుస్తీ పడుతున్నా నేనే. మా అమ్మ ఆల్రెడీ అలిగి కూర్చుంది కదా అని చెప్పేసి నేనే ఒక చేత్తోనే బెల్లం వేసుకొని చేస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి జొన్న దోశ వేసుకుంటున్నాం. దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాం. మొత్తం ఏం చూపించట్లేదు లేండి, ఆల్రెడీ నా వీడియోస్లో చాలా ఉన్నాయి కదా. ఓన్లీ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదని చెప్తున్నా. ఇంతవరకు ఓపిక్గా విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు.